ధర్మపురి కాంగ్రెస్ పార్టీ యువత ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ముందుగా మండలంలోని రాయపట్నం నుండి ర్యాలీ ప్రారంభించారు. ర్యాలీలో ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ పాల్గొన్నారు. పట్టణంలో వాడవాడలా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ధర్మపురి పట్టణంలో ఏర్పాటు చేసిన నియోజకవర్గ కాంగ్రెస్ యువత ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి హాజరైన పార్లమెంట్ అభ్యర్థి వంశీ మాట్లాడుతూ, తెలంగాణ వస్తే బతుకులు బాగుపడతాయని అనుకుంటే తెలంగాణ కోసం పోరాటం చేసిన ఎందరో యువకుల బలిదానాలపై కుర్చీ వేసుకొని కేసీఆర్ కూర్చున్నారని, 10 సంవత్సరాల పరిపాలనలో టీఆర్ఎస్ పార్టీ తెలంగాణను నిరుద్యోగుల తెలంగాణగా మార్చేసిందని ఎద్దేవా చేశారు. నన్ను గెలిపించి పార్లమెంటుకు పంపిస్తే పెద్దపల్లిలో ప్రభుత్వ రంగ సంస్థలు తీసుకువస్తానన్నారు. 13వ తారీఖు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటు గుద్దితే నరేంద్ర మోదీ కుర్చీ కదలాలన్నారు. యూత్ అందరినీ ఒకతాటిపై తీసుకొచ్చి పెద్ద ఎత్తున మద్దతు తెలుపుతున్నారు కాంగ్రెస్ పార్టీకి. మీరు అందరు చూస్తున్నారు, గత 10 సంవత్సరాల్లో నష్టపోయింది ఎవరంటే స్పెషల్లీ చెప్పాలంటే యువత నష్టపోయింది. ఎందుకంటే ఇంటింటికి ఒక ఉద్యోగం వస్తుందని చెప్పి మీరందరికీ తెలుసు. 1500 మంది ప్రాణ బలిదానాల మీద కూర్చేసుకొని కూర్చున్నారు అప్పుడు కేసీఆర్ సారు. తెలంగాణ ఉద్యమము కేవలం వారే కష్టపడి సాధించినట్టు పోర్ట్రే చేసినారు. కానీ తెలంగాణ యువత ఎక్కడికక్కడ మిగిలిపోయినారు. కన్నిటి తెలంగాణ నిరుద్యోగుల తెలంగాణ తయారైంది. దీనికి జవాబు ఏంటంటే కాంగ్రెస్ పార్టీనే మార్చే సిచ్యువేషన్ ఉంటుంది. ఎందుకంటే గత 10 సంవత్సరాలు లంచాలు తీసుకొని నిరుద్యోగుల దగ్గర లంచాలు తీసుకొని ఆత్మహత్యల కారణమైనారు టీఆర్ఎస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ వస్తే గతంలో ఎప్పుడే చెప్పినట్టు కాకా గారు సింగరేణి సంస్థను ఆదుకున్నారు. అప్పుడు 450 కోట్లు ఇప్పించి 1,00,000 పైన ఉద్యోగాలు అప్పుడు సేవ్ చేసినారు. ఇప్పుడు కూడా మళ్ళీ సింగరేణి సంస్థ కష్టాలు ఉన్నది. నాకు మీరు అందరూ ఆశీర్వాదం ఇస్తే కష్టపడి నేను నా రుణం తీర్చుకుంటా. ప్రభుత్వ సంస్థలు తీసుకొచ్చే బాధ్యత ఇక్కడ నాది. కేంద్రం నుంచి కొట్లాడి నిధులు తీసుకొచ్చే బాధ్యత నాది. నేను కూడా ఒక యువకుడినే. ఒక యువకుడికి ఆర్థికంగా మానసికంగా ఎన్ని కష్టాలు వస్తాయి ఉద్యోగం లేకపోతే నాకు తెలుసు. అందుకని కష్టపడి నా లక్ష్యం లెక్క తీసుకొని ఇక్కడ ప్రభుత్వ సంస్థలు తీసుకొచ్చే బాధ్యత నాది. తీసుకొచ్చిన తర్వాత ఉపాధి కల్పించే బాధ్యత కూడా నాది. ఖచ్చితంగా చేస్తామని తెలియజేస్తున్నాను.